హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 25వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో మహతి నిఖిత దగ్గరకు వచ్చి బ్యాంకుకి వెళ్ళాలి అని అందరికీ చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళతాము. బ్యాంకుకి ఎందుకు అని అడిగింది నిఖిత. డ్రాఫ్ట్ తీసుకోవాలి, నా అకౌంట్లో 3 లక్షలు ఉంది. డ్రాఫ్ట్ తీసుకొని ఈరోజే స్పీడ్ పోస్ట్లో మా మామగారికి పంపాలి. ఇవాళే మంచి రోజట, తీసుకోమని నాన్నగారు మరీ చెప్పారు అంది మహతి. నువ్వెప్పుడు బ్యాంకులకి వెళ్ళి ఇలాంటి పనులు చేయలేదు కదా, ఈ పని నీకెందుకు చెప్పారు? సుకుమారు లేదా మీ నాన్నగారికి రావచ్చు కదా అంది. సుకుమార్ ఎంసెట్ పరీక్ష రాయడానికి నెల్లూరు వెళ్ళాడు. డాడీ కూడా ఆఫీస్ పని ఉందని అక్కడికే వెళ్ళారు. ఈరోజు రావాల్సింది, ఎందుకో రాలేదు. మమ్మీకేమో జ్వరం అంది. ఎంసెట్ పరీక్షకి నెల్లూరు వెళ్ళటం ఎందుకు, ఈ ఊళ్ళో ఉందిగా అంది నిఖిత. అక్కడేదో క్రాష్ కోర్సులో చేరాడులే, అదిగాక నాన్నగారు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అక్కడ, అందుకే ఆయన కూడా వెళ్ళారు అంది. ఎంసెట్ పరీక్షకి ఫ్రెండ్స్కి సంబంధం ఏమిటి అని అడగబోయి తమాయించుకుంది నిఖిత. అవన్నీ అనవసరమైన విషయాలుగా తోచి, పద బ్యాంకులోని నీ పని చేసిన తర్వాత నేను ఆఫీస్కి వెళతాను అంది. మరొక 10 నిమిషాల్లో వాళ్ళు డ్రాఫ్ట్ అప్లికేషన్ ఫారం తీసుకొని నింపసాగారు. అప్పుడు వచ్చింది అనుమానం నిఖితకి. కట్నం తీసుకునే వాళ్ళెవరూ డ్రాఫ్ట్ రూపంలో పంపమని అడగరు. ఎవరికీ తెలియకుండా క్యాష్గానే ఇమ్మని తీసుకెళ్తారు. పోనీ అంత డబ్బు కరెన్సీ రూపంలో వాళ్ళ ఊరికి తీసుకెళ్ళటానికి భయపడి రామ్లాల్ జైన్ అనేవాడు పేరు మీద డ్రాఫ్ట్గా పంపమన్నారనుకుంది. కానీ అవతల వాళ్ళు అంత తెలివి తక్కువగా అనిపించలేదు. రామ్లాల్ జైన్ ఎవరు? మీ మామగారు కాదనుకుంటా కదా అడిగింది నిఖిత. నాకు తెలీదు, ఈ పేరునే పంపమని వివరాలన్నీ వ్రాసి ఇచ్చి వెళ్ళారు అంది. మిమ్మల్ని ఈ రామ్లాల్ జైన్ మోసం చేస్తే అంది. అది నాకు తెలీదు అంది. మీ మామగారు ఏం చేస్తారు, బిజినెస్సా అంది నిఖిత. కాదు, బ్యాంక్ మేనేజర్ అంది మహతి. నిఖిత ఇంకా ప్రశ్నలు వేయలేదు. డ్రాఫ్ట్ తీసుకున్నాక మాత్రం దాని నెంబరు, రామ్లాల్ జైన్ బ్యాంక్ అకౌంట్ నెంబరు మహతి చూడకుండా విడిగా వ్రాసి పెట్టుకుంది. వాళ్ళిద్దరూ పని పూర్తి చేసుకొని బ్యాంకులో నుంచి బయటకు వస్తూ ఉంటే దాత్రి కనిపించింది. మహతి దాదాపు దాత్రిని కౌగిలించుకున్నట్టు ఎన్నేళ్లకు అని చెయ్యి గట్టిగా ఊపేసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మహతి పెళ్లి కబుర్లు మునిగిపోయారు. మహతి గబగబా చెప్పేసింది. పేరు శ్రీకర్, ఇంజనీరు, బాగా డబ్బున్న వాళ్ళు, పెళ్ళి వచ్చే నెలలో. ఇంకా మిగతా వివరాలు చెప్పమంటావా అంది. చెప్పు, వింటాను అంది దాత్రి. అత్తగారు లేరు, అదొకటి అదృష్టం. ఒకే ఒక్క ఆడపడుచు, పెళ్ళయి అమెరికాలో స్థిరపడింది. ఇకపోతే కట్నం 5 లక్షలు, ఆడపడుచుకి 1/2 లక్ష, బంగారం 25 తులాలు, ఒక కారు, మేమే పెళ్ళి జరిపించాలట అంది. దాత్రి మహతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అంతా కలిపి 10 లక్షల ఖర్చు అన్నమాట అంది. మహతి కాస్త గర్వంగా, ఈజీగా 10 ఏం సరిపోతుంది, 12 అన్నా అవుతుంది. పెళ్లి ఖర్చులంటే మామూలుగా మరి అంది. ఖర్చు పెట్టేది తమ తల్లిదండ్రులని, అదంతా అనవసరమైన ఖర్చు అని అనుకోవటం లేదు మహతి. తన స్టేటస్ సింబల్గా భావిస్తుంది. దాత్రి మొహంలో ఈర్ష్య ఆమెకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడే మమ్మీకి చెప్పా వచ్చాను, వాళ్ళు అడిగింది 25 తులాలే కదా అని. కొంపతీసి అంతే ఇచ్చేవు, నా కోసం కనీసం 50 తులాలన్నా పెట్టాలి అని దబాయించాను అంది మహతి. అప్పటివరకు వాళ్ళ సంభాషణ అంతా మౌనంగా వింటున్న నిఖిత అర్థం కానట్టు, అదేమిటి అంది. అదంతా వాళ్ళు ఎలా సంపాదించారో తెలుసా? నన్ను చదివించక, ఒక మంచి చీర కొనక పైసా కూడబెట్టారు. ఇప్పుడు నేను అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను కాబట్టి ముక్కుపిండి ఆ డబ్బంతా మా తల్లిదండ్రుల దగ్గర నుంచి వసూలు చేయాలి కదా అంది కసిగా మహతి. నిఖిత ఆమె వైపు సానుభూతిగా చూసింది. ఇదే మనస్తత్వాన్ని ఎవరన్నా కథగా చెబితే తను నమ్మిన
కొట్టిపడేసేది. కానీ ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంది. నేను వెళ్తానులే, ధాత్రి ఉందిగా అంది మహతి నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టు. నిఖిత మళ్ళీ నవ్వొచ్చింది. మహతి చెప్పే పెళ్లి కబుర్లన్నీ వినటానికి ఓపిక కానీ ఉత్సాహం కానీ తనకి లేవని ఆమెకు తెలుసు. ఇప్పుడు ధాత్రి లాంటి శ్రోత దొరికాక ఇక అవసరం లేదు. వాళ్ళిద్దరినీ అలా వదిలిపెడితే దాదాపు వారం రోజుల పాటు కదలకుండా కబుర్లు చెప్పుకోగలిగిన టాపిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వారం రోజుల తర్వాత మీరేం మాట్లాడుకున్నారని అడిగితే అందులో ఒక్క మాట కూడా ఇద్దరిలో ఎవరికి జ్ఞాపకం ఉండదేమో. నిఖిత చెయ్యి ఊపి బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మహతి ధాత్రి మిగిలారు. నా పెళ్లి సంగతి ఏం కానీ నీ విషయాలేమిటి, ఏదైనా ఆపర్స్ అంటూ నవ్వింది. ధాత్రి కూడా నవ్వేస్తూ మీ కాలనీలోనే ఉంటాడు, నీకు తెలిసే ఉంటుంది ప్రీతం అని అంది. ఓహో అతడా, మోటార్ బైక్ మీద తిరుగుతుంటాడు, నీకు మన కాలనీలో ఉన్నప్పటి నుంచే పరిచయం కదా అంది. లేదు, అప్పుడు చిన్నపిల్లలం కదా, మొన్న కనపడ్డాడు అంది ధాత్రి. మరి కొంచెం సేపు మాట్లాడుకొని వాళ్ళు విడిపోయారు. వాళ్ళ దగ్గర నుంచి సెలవు తీసుకున్న నిఖిత ఆఫీసులో మేనేజర్ని కలుసుకుంది. ఆయన కోపంగా ఉన్నాడు. ఇంకో 4 రోజులు సెలవు కావాలా, ఇప్పటికే లాస్ ఆఫ్ పేలో ఉన్నావు, అందుకే నోటీస్ ఇచ్చాం అన్నాడు. తన కష్టాలని పరాయి వాళ్ళ దగ్గర విప్పి చెప్పుకోవటం నిఖితకు ఎప్పటికీ నచ్చని విషయం. అయినా అది అనవసరం కాబట్టి తన తల్లిదండ్రుల గురించి చెప్పక తప్పలేదు. ఆయన వినటం అయితే ఓపికగా సానుభూతిగా విన్నాడు. నేను రికమెండ్ చేస్తాను, కానీ పైనుండి ఇప్పటికే 2 సార్లు నీ గురించి మెమో వచ్చింది అన్నాడు మేనేజర్. నేను వెళ్ళి జనరల్ మేనేజర్ని కలుస్తాను సార్ అంది. వద్దులే, నేను మాట్లాడతాను, నువ్వు సెలవు అప్లికేషన్ వ్రాసివ్వు అని చెప్పాడు. ఆమె ఆయనకు అప్లికేషన్ రాసిచ్చి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే ఆయన ఫోన్ అందుకొని శంకరానికి ఫోన్ చేశాడు. ఇప్పుడే నిఖిత వచ్చి మరో 4 రోజులు సెలవు కావాలని అప్లికేషన్ రాసి ఇచ్చి వెళ్ళింది అని చెప్పాడు. మరి నేను చెప్పిన విషయం గుర్తుందా అటునుంచి అడిగాడు శంకర్. మేనేజర్ నవ్వాడు. గుర్తుంది, ఆ విషయం అంతా నేను చూసుకుంటానులే. అయితే నా ఉద్దేశంలో మీ అబ్బాయి ఈపాటికే అక్కడ అమెరికాలో కొత్త వాతావరణంలో పడి ఈ అమ్మాయిని మర్చిపోయి ఉంటాడు. ఎనీహౌ నేను చూసుకుంటానుగా ఫోన్ పెట్టేశాడు. మహతి మాట్లాడి ధాత్రి ఇంటికి వచ్చేసింది. ధాత్రికి తను మాట్లాడింది తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మహతి అంత చొరవగా నీకెవరన్నా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడగటం, ప్రీతం గురించి చెప్పటం కొత్తగా ఆనందంగా థ్రిల్గా అనిపించింది ధాత్రికి. ఒకప్పుడు అమ్మాయిలు తమరికెవరన్నా బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ఆ విషయం స్నేహితులకి తెలుస్తుందేమో అన్న భయపడుతూ ఉండేవారు. ఇప్పుడు 2 అమ్మాయిలు కొత్తగా పరిచయం అయ్యి వివరాలు తెలుసుకుంటూ నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగితే లేరని చెప్పటం నామోషీగా అనిపిస్తుంది. కేవలం ఆ కారణాల వల్లే ప్రీతంని తన బాయ్ ఫ్రెండ్గా ధాత్రి చెప్పుకున్న ఆ సమాధానం ఆమె మనసులో తొలి అంకురాన్ని వేసింది. ప్రీతంకు అప్పటి వరకు ఆమె చాలా డబ్బు ఇచ్చినా వాళ్ళిద్దరి మధ్య ఈ విధమైన రొమాన్స్ ప్రసక్తి ఎప్పుడూ రాలేదు. ఒక రహస్యాన్ని పంచుకుంటున్న 2 దొంగలు కూడా ప్రాణ స్నేహితులు అవ్వచ్చు. ఆ విధంగా వాళ్ళు డ్రగ్ కోసం మంచి స్నేహితులయ్యారు. తండ్రి చేతిలో నిరంతరం డబ్బులుండటం ధాత్రికి లాభించింది. తన కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపడే ప్రీతం కోసం ఆమె ప్రస్తుతం ఏ పని చేయటానికైనా సిద్ధంగా ఉంది. ఆమెకి కంటి నిండా కునుకు పడుతుంది. మనసు గాయపడినప్పుడల్లా స్వాంతం లభిస్తుంది. జీవితంలో మంచి స్నేహితుడు దొరకటం కన్నా అదృష్టం ఇంకేముంటుంది. తన బాధలు పంచుకునేవాడు, తనకు ఓదార్పునిచ్చేవాడు, అటువంటి వాడి కోసం తను ఏమైనా చేయగలదు అని అనుకుంది ధాత్రి. ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.